నాగచైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పు లేదు, నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్య మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగచైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. అయితే వీరి విడాకులకు స్పష్టమైన కారణం ఏంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. తాజాగా వీరి విడాకులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. సమంత నాగచైతన్య విడాకులకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కారణమనే ఈ వార్త సారాంశం. పెళ్లైన తర్వాత సమంతకు రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడంతో ఇందులో సమంతను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అయితే సమంతను హీరోయిన్ గా తీసుకోవాలా వద్దా అని టీం చాలా ఆలోచించిందట. అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళిందిగా, ఇప్పుడు సినిమాలు చేస్తుందో లేదో అని చిరుతో మాట్లాడగా, అయినా పెళ్లి అయిపోతేనే, ఆమె ఒక హీరోయిన్ కదా, క్యారెక్టర్ నచ్చితే చేయమని చెప్పాడంటూ చిత్ర యూనిట్ కు చెప్పారట. ఆ పాత్ర కూడా సమంతకు నచ్చడంతో ఓకే చేసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పెళ్లి తర్వాత సమంత మళ్ళీ తన నటనతో మంచి ఫేమ్ సంపాదించాలని ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత నాగచైతన్యుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో సమంత నాగచైతన్యుల విడాకులకు పరోక్షంగా చిరు కూడా కారణం అయ్యారన్న వాదన తెర మీదకు వచ్చింది.